నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను ఝాన్సీ. ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు. మరి అమ్మని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, జనరల్గా పూజలు వ్రతాలు అలా రెగ్యులర్గా ఆచరించే వారికి కొంతమంది, అప్పట్లో అయితే చాలా మంది, ఇప్పుడు కొంతమంది మౌనవ్రతం పాటిస్తూ ఉంటారమ్మా, వారంలో ఏదైనా ఒక రోజు. సో అలా పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటమ్మా? అసలు ఎందుకు పాటించాలి? శ్రీమాత్రే నమః. చాలా మంచి క్వశ్చన్ అమ్మ. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంత మౌనంగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుంది. వంట చేస్తున్నటువంటి సమయంలో అష్టావధానం చేశారనుకోండి, ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ వేస్తారు, ఒక దాంట్లో కారం ఎక్కువ వేస్తారు, వంట స్పాయిల్ అయ్యేటాయి అది ఉంటుంది. తర్వాత మర్చిపోవడం అనేటువంటిది వస్తుంది. మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మౌనంగా ఉండడం వల్ల. జ్ఞాపక శక్తి ఎంత మౌనంగా, ప్రతిరోజు కూడా ఒక టైం పెట్టుకోవాలి, ఒక గంట సేపు నేను మాట్లాడకుండా ఉంటాను అని చెప్పేసి. ఉన్నటువంటి సమయంలో మనం ఆఫీస్కే వెళుతున్నారనుకోండి, బాక్స్ మర్చిపోయినానా, వాటర్ బాటిల్ పెట్టుకున్నానా, అసలు ఏది కావాలి, సెల్ మర్చిపోయి వచ్చానంటారు కొంతమంది, ఛార్జర్ మర్చిపోయినానంటారు. దీనికి కారణం ఏంటంటే మనం మౌనంగా ఉండి అన్ని పెట్టుకునేటువంటి సమయంలో ఇంకొక దాని మీద ఆలోచన చేయకూడదు. మన మనసు ఒకటే దాని మీద నిమగ్నమై ఉండాలి అని చెప్పేసి అంటే మౌనవ్రతం చేయాలి. దానికి కొంతమంది మంగళవారం అని, శుక్రవారం అని కూడా ఈ రోజుల్లో పెట్టుకుంటున్నారు. కానీ బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మౌనవ్రతం చేయడం వీలు కాదు. వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మౌనంగా ఉంటారు, అది మంచిదే. తర్వాత ఒక అవయవానికి మనం రెస్ట్ ఇస్తే ఇంకొక అవయవం చాలా షార్ప్గా తయారవుతుంది, అది యాక్టివేట్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఎంత ఎనర్జీని మనం కాపాడుకుంటామో, మాట్లాడడం వల్ల చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇంకా అనవసరపు మాటలు పోతుంటాయి, ఒక మాటకి ఇంకొక మాట కూడా పోయి గొడవలు కూడా వస్తుంటాయి. అందుకని చెప్పేసి ఇళ్లలో హౌస్ వైఫ్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా 20% 25% చాలా మంది ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ నేను మౌనంగా ఉన్నాను అని చెప్పేసి సెల్ చూస్తున్నారు. ఈ సెల్ చూడడం వల్ల, సెల్ దానివల్ల ఇది కూడా మెంటల్ టార్చర్ బాగా అయిపోతుంటుంది. అనవసరం ఉన్నటువంటివి లేనివి యూట్యూబ్లు, జోక్లు ఏదో ఏదో చూస్తుంటారు. ఇంట్లో అందరు చూస్తుంటే ఎవరి చేతిలో చూసా అన్నం తింటున్నా కూడా వాడు నోట్లో పెడుతున్నాడా ముక్కులో పెడుతున్నాడా తెలియకుండా సెల్ పట్టుకొని తింటున్నాడు. మౌనంగానే తల్లి అడుగుతుంది, పప్పు వేయాలా కూర వేయాలా అని అడుగుతుంటే కూడా అంటాడే తప్ప వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ఇదే అలవాటు అయిపోయింది. అందుకని మౌనంగా ఉన్నా అనుకుంటారు, సెల్ చూడడం మౌనం కాదు. వాకింగ్ చేస్తున్నా అనుకుంటారు, ఇంట్లో తిరగడం వాకింగ్ కాదు. బయటకు వెళ్ళి కొంతసేపు చేసి వస్తే వాకింగ్ అవుతుంది. అది నేను మా ఇంట్లోనే తిరుగుతున్నానండి, ఇల్లంతా తిరిగేసరికి నాకు వాకింగ్ అవుతుందంటే అది వాకింగ్ కాదంటారు డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు అది వాకింగ్ కాదని. అదేవిధంగా మౌనం కూడా మనకు కావలసినటువంటి ఎనర్జీని ఇస్తుంది. తర్వాత జ్ఞాపక శక్తిని ఒకటి పెంచుతుంది. అది తర్వాత మర్చిపోకుండా చేస్తుంది. ఏ విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకుంటాం. ఇప్పుడైతే రాసి పెట్టుకుంటున్నారు చాలా మంది, గుర్తుండదని. షాపుకి వెళ్తున్నాం అంటే ఏమేమి దేవాలని రాసి పెట్టుకుంటారు ఒక చిట్టాలాగా. కానీ పాతకాలం వాళ్ళు అలా ఉండేవాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తున్నా, వంట చేస్తున్నా, విష్ణు సహస్రనామాలు, లలిత పారాయణము చేసుకుంటూ వాళ్ళు వంట చేస్తుండేవాళ్ళు. దానికి ప్రసాద గుణం వచ్చేసి ఆ తిన్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఆలోచనలు మంచిగా వస్తుంటాయి. ఒక కథ చెప్తుంటారు, ఒక ఆయన ఎవరింటికో ఆమె దొంగ వచ్చిందట, వంట చేసే అమ్మాయి దొంగ. అదేం చేసింది, పప్పులు కారాలు అన్నీ మూట కట్టుకుంటున్నది, దాచిపెట్టుకుంటున్నది. అది చేస్తూ వంట చేస్తున్నా, వీళ్ళ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా, నేను పట్టుకపోవచ్చు వెళ్ళిపోతూ అని. ఒక సన్యాసిని భోజనానికి పిలుస్తారు. భోజనానికి పాపం పెట్టి ఆయనకు భిక్ష పెట్టేది వెండి పళ్ళెంలో పెడితే ఆయన వెండి పళ్ళెం తీసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నాడట. అయ్యో ఇదేంటి వెండి పళ్ళెం తీసుకుపోతున్నారు అంటే, నేనేం చేస్తా సన్యాసిని, పడేసేవాడిని. కానీ వంట చేసింది ఎవరు అని అడిగాట. ఫలానా ఆమె అంటే ఆమె దగ్గర చూసేవారికి అన్ని పొట్లాలు కట్టి పెట్టుకున్నట. అంటే దొంగ బుద్ధితో చేసింది కాబట్టి తినే వాళ్లకు కూడా ఆ దొంగ బుద్ధి వస్తుంది, తెలియకుండా అన్వయిస్తుంది తప్పకుండా. అందుకని పూర్వకాలం మౌనంగా భోజనం చేయమని చెప్పేసేవాళ్ళు. భోజనం చేస్తున్నటువంటి వాళ్ళు సరం తప్పుతుంది, నీళ్లు తాగడం చేయడం అట్లా అవుతుంటాయి. అందుకని చెప్పేసి మౌనైన కలహం నాస్తి అంటారు. మౌనంగా ఎంత బాగా, ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళగానే ఇంట్లో అమ్మ ఇంట్లో చెలాయించింది, ఎగురుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేయను, నేను పెట్టను అని చెప్పేసి అన్నదనుకోండి, వాళ్ళు ఏంటి ఈ అమ్మాయి మంచి సౌమ్యమైన కుటుంబం నుంచే వచ్చింది, ఒక్కతే అమ్మాయి బాగానే ఉంది అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అత్తగారి మీద, మామగారి మీద, భర్త మీద ఎగురుతుంటే వాళ్లకు అర్థం కాదు. అందుకని ఆ మౌనంగా ఉండడం, వాళ్ళు చెప్పినటువంటిది వినని, చేస్తే చేశారు లేకుంటే లేదు. కానీ సరే ఓకే అన్నిటికీ ఓకే నేర్చుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అంటున్నారు ఇవాళ రేపు. తర్వాత మౌనం వల్ల చాలా రకాలైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి మనకు. కలహాలు కానీ, ఆ ఫలానా ఆమె ఆ మాట మాకు చెప్పింది అన్నారు,
ఇంటింటికి వెళ్ళడం, కబుర్లు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మనకు మాట్లాడుతూనే వస్తుంది. మనం మాట్లాడకుండా హాయిగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఒక బుక్. ఓకే. ఇష్టం ఉంటే నువ్వు పని చేసుకో, లేకుంటే హాయిగా ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చో, ఎంత నాలెడ్జ్ వస్తుంది. అందుకని చెప్పేసి మన వాళ్ళు పారాయణాలు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకు సాయి పారాయణం అని పెట్టుకుంటారు, దత్తాత్రేయ నవరాత్రులు అయితే పారాయణం అని చేస్తారు, తర్వాత సుందరకాండ పారాయణం, దుర్గా సప్తశతి పారాయణం. ఇట్లా మన నవరాత్రులలో వాటప్పుడు మనం మాట్లాడకూడదు అని అంటే మనం ఏం చేస్తాం, పొద్దున్న లేసి స్నానం చేసి పారాయణం చేసుకుంటాం. ఆ పారాయణం చేసినంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆ శక్తి కూడా మనకు ఎనర్జీని ఇస్తుంది. అందుకని మౌనం చాలా మంచిది. మౌనంతోనే ఈ నోములు వ్రతాలు కూడా వాటితోనే వచ్చినాయి అన్నమాట. రేపు ఏం చేసుకోవాలి, రేపటికి పూజా విధానానికి ఏం పెట్టుకోవాలి, ఏం చేయాలి అనేటువంటివి కూడా తయారు చేసుకోవాలి. సరిగ్గా పూజ కూర్చునే సమయానికి ఆ పండితుడు అక్కడికి వచ్చినటువంటి వాడు ఆచార్యుడు, అమ్మ ఇది లేదా అంటే, అయ్యో తీసుకురాలేదండి, కొబ్బరికాయ మర్చిపోయాను అంటారు. అందుకని మౌనంగా ఉండడం వల్ల మనం ఏమేం తెచ్చుకోవాలి, ఏమేం పెట్టుకోవాలి, ఆయన ఏం చెప్పారు తెచ్చుకోమని, ఇదంతా కూడా గుర్తుంటుంది. కానీ మౌనం ముఖ్యంగా ఆడవాళ్ళకు చాలా మంచిది, అందరికీ మంచిది. ఆడవాళ్ళు ఇంకా చాలా సౌమ్యంగా ఉంటే వాళ్ళ మీద లక్ష్మి ఆవరించి ఉంటుంది అనమాట. లేకుంటే ఆ జ్యేష్ఠాదేవి వచ్చింది అని చెప్పేసి అంటారు. ఆ కలహాలు పెట్టేటువంటి వాళ్ళతో చాలా భయపడుతుంటారు, ఇంత అరుస్తుంది ఏంటి ఈమె అనవసరంగా. ఎందుకంటే స్త్రీకి ఎనర్జీ అనేక రకాల పోతుంటుంది, దానికి తోడు మాట్లాడిందంటే ఇంకా ఎనర్జీ పోతుంది. అందుకని చెప్పేసి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. అమ్మ, మరి జనరల్ గా చాలా మందికి మౌనవ్రతం పాటించాలి అంటే కొంచెం కష్టం అవుతుందమ్మా. సడన్ గా వాళ్ళు చెప్తే అరే మేము చెయ్యాలా, ఇన్ని రోజులు చేయలేదే అని ఒక చిన్న ఆలోచన ఉంటుందమ్మా. అలాంటి వారికి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే ఆ కంప్యూటర్స్ దగ్గర వాటి మీద కూర్చొని వాళ్ళు చేస్తున్నప్పుడు మౌనంగానే ఉంటారు, పని చేసుకుంటారు. ఒకసారి మాట్లాడాలనిపిస్తే లంచ్ టైంలో కలుసుకుంటారు అందరు, ఒక అరగంట సేపు. బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, బ్యాంకులో మనకు లంచ్ టైం అని ఉంటుంది ప్రతి వాళ్ళకు. ఆ లంచ్ టైంలో వచ్చేసి మాట్లాడే మాటలు కాసేపు మాట్లాడుకుంటారు, మళ్ళీ తర్వాత వచ్చేసి మౌనంగా. ఎందుకంటే వాళ్ళ లెక్కలు కానీ వాళ్ళ యొక్క బ్యాలెన్స్లు కానీ అవి సరిగ్గా ఉండాలి అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి తప్పకుండా, ముఖ్యంగా బ్యాంకులలో చేస్తున్న వాళ్ళని మనం చూస్తాం, ఎంత కామ్గానే ఉంటారు వాళ్ళు. ఎవరన్నా ఎదురుగా నిలబడితే కూడా మీరు కూర్చోండి అయినాక పిలుస్తాను అంటారు. అది చాలా మంచి పద్ధతి అన్నమాట. ఈ మౌన వ్రతం ఇళ్లలో చేసేటువంటి వాళ్ళ వ్రతాలు, నోములలో వాళ్ళు పారాయణాలు చేస్తుంటారు, వాళ్ళకి అవుతుంటది. మనకు చేస్తున్నది ఏంటంటే ఉద్యోగమే మనకు పెద్ద ధర్మం ఇప్పుడు ఈ రోజులలో చేస్తున్నటువంటి. అందుకని చెప్పేసి వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఈ వర్క్ ఏదైతే మనకు వర్షిప్ లాగా మనం అనుకుంటున్నామో ఆ వర్షిప్ ఉన్నటువంటి సమయంలో అప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడితే చేసినటువంటి షీట్ ఏదైనా పాడైతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ మేనేజర్తోనో లేకుంటే బాస్తోనో తిట్లా, ఏమమ్మా ఎక్కడ మనసు పెట్టుకొని చేసావు, ఎవరితో మాట్లాడుతూ చేసావు అని అడుగుతుంటారు. అందుకే మౌనంగా చేసినటువంటి పనికి, మౌనంగా లేకుండా మాట్లాడుతూ చేస్తున్న పనులకు మనకు చాలా తేడా ఉంటుంది. అష్టావధానాలు చేసుకుంటూ చేసినటువంటి సమయంలో ఏదో ఒకటి దోషం తగులుతుంది, ఏదో ఒకటి మర్చిపోతుంటాం, వచ్చిన తర్వాత బాక్స్ మర్చిపోవడం, ఇది మర్చిపోవడం, ఇట్లాంటివి చూస్తుంటాం. అందుకని చెప్పేసి బస్సు మిస్ కావడం, టైం పెట్టుకోకపోవడం, ఛార్జ్ పెట్టుకోకపోవడం, ఇవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయంటే మనం మౌనంగా ఉండకపోవడం, ఇంకొక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటిది. రేపు అనగానే ఇప్పుడు కొంతమంది టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు, రేపు ఏ పాఠం చెప్తామన్నది రాత్రి వాళ్ళు కూర్చొని చదువుకుంటారు. కానీ మౌనంగా ఉండాలి అని అంటే వాళ్ళకి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అప్పుడు సరస్వతీదేవి ఎవరింట్లో మనం మంచంలోంచి లేసా లేవకుండా లైట్ వేసుకోవాలి. 4:30కు లేసేసి అది వేసుకుంటే సూర్యోదయానికి ముందు ఎవరైతే లేస్తారో వాళ్లకు. తర్వాత ఈ వ్రతాలలో కూడా ఏం చేస్తారంటే కామిడి పున్నమ్మ వరకు, ఇది సంక్రాంతి రథసప్తమి నుండి లేకుంటే సంక్రాంతి నుండి కల్ప పండుగ మొదలు కామిడి పున్నం వరకు అని చెప్పేసి ఆడపిల్లలకు, పెళ్లి కాని పిల్లలకు మా వైపు వ్రతం చేయిస్తారు. అంటే మౌన వ్రతం జనవరి నుంచి మార్చామా, మార్చి వరకు. అంటే ఏ వ్రతమైనా మనం 40 రోజులు ఇప్పుడు మండలం దీక్ష తీసుకుంటారు. 40 రోజులు నువ్వు ఆ దీక్ష పట్టావంటే 41 రోజు ఆటోమేటిక్గా నీకు అది వచ్చేస్తుంది, అలవాటైపోతుంది అనమాట, మండల దీక్ష అది. అందుకని చెప్పేసి ఆ పిల్లలకు కామిడి పున్నం అని వ్రతం చేయించేసి అక్షింతలు పెడతారు. వాళ్ళు ముఖం కడుక్కొని కడప దాటకుండా, ఇంట్లోంచి బయటకు రాకుండా వాళ్ళు మౌనంగా ఉండి ఆ అక్షింతలు వేసుకున్న తర్వాత బయటకు రావాలి. అంటే ఆ అరగంట సేపు వాళ్ళు మాట్లాడకూడదు అనమాట. అట్లా ప్రతిరోజు వాళ్ళు కామిడి పున్నం వరకు ఆ వ్రతాన్ని చేయిస్తారు. చేస్తే పిల్లలు పొద్దున్న లేసిన తర్వాత మాట్లాడరు. తర్వాత చిన్నపిల్లలు, మగపిల్లలు కానీ ఇంకా ఆడపిల్లలు కానీ ఉంటే తల్లి చదివిస్తుంది. మౌనంగా పుస్తకాలు పెట్టుకొని చదువుకోండి. రాత్రి అంతా వాడు 11 వరకు 10 వరకు చదివే వాడికి ఏం అర్థం కాదు. ఎందుకంటే కార్బన్ పేపర్ని పొద్దుటి నుండి మనం వాడితే అది వెలిసిపోయిన అక్షరాలే వస్తుంది. పొద్దున్నే మళ్ళీ మనకేమైతే ఛార్జ్ చేసినట్టు మన మెదడు
చాలా మంచి పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు నువ్వు ఒక అరగంట చదువుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. అది గుర్తుంటుంది, జ్ఞాపకం ఉంటుంది. ఎగ్జామ్స్ అప్పుడు చూడండి ఎలా లేస్తారో, తెల్లవారుజామున లేస్తారు, చదువుతుంటారు. ఆ చదివినటువంటివే ప్రశ్నలు వస్తుంటాయి వాళ్ళకి, ఏం చదవాలి ఏం చేయాలి అని. రాత్రి చదువుతుంటాడు, ఒక ప్రశ్న నుంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఆందోళన రావడం, చదవకపోవడం, మార్కులు రావడం ఇలాంటివి వస్తుంటాయి. కానీ పిల్లలకు చిన్నప్పటి నుండే మన మౌనవ్రతాన్ని వాళ్ళకు అలవాటు చేయాలి. ఈ రోజులలో బాగా హైపర్ టెన్షన్ ఉంటున్న పిల్లలు బాగా మాట్లాడుతున్నారు, బాగా తెలివిగా ఉంటున్నారు అని అంటున్నారు చాలామంది కూడా. మునుపటి పిల్లలు ఇంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు, కానీ ఇప్పటి పిల్లలకు తెలివి చాలా ఉన్నది. అన్ని అడగడం, ప్రతిదాన్ని కూడా వై అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్లకు కూడా కూర్చోబెట్టి మెల్లగా చెప్పడం చేయడం అనేటువంటి, తల్లి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఏమో విసిగించకు, నేను పనిలో ఉన్నాను అంటే వాడు 2 సార్లు అడగడానికో చెప్పడానికో వస్తాడు. మా టీచర్ ఇది చెప్పిందను, మా ఫ్రెండ్ ఇలా అన్నాడను. అప్పుడు ఆ తల్లి ఏమంటది, తను వెళ్ళే తొందరలో ఉంటుంది కనుక నన్ను విసిగించకు అంటే 2 సార్లు అన్న తర్వాత 3వసారి వాడి దగ్గరికి రాడు. అందుకని కాముగా ఒక అరగంట సేపు వాళ్ళతో కూర్చొని స్పెండ్ చేయడం, మాట్లాడడం, స్కూల్లో ఏం నేర్చుకున్నావు, ఏం చెప్తున్నారు, ఫ్రెండ్స్ ఏమంటున్నారు, ఇట్లా వాళ్ళతో కొంచెంసేపు స్పెండ్ చేయాలి. కానీ తల్లిదండ్రులు చేయడం లేదు. అన్నిటికీ కూడా మూలం ఏంటంటే వీళ్ళే, తల్లిదండ్రులే మూలం. వాళ్ళు మౌనంగా పొద్దున్న లేసి ఆమె కూడా ఒక పుస్తకం పెట్టుకొని చదువుతూ, ఏదైనా బుక్ పెట్టుకొని వాళ్ళు చదువుతున్నారా లేదా చూస్తూ అట్లా చదివించడం ఒకటి చేస్తే మౌనంగా ఉంటాడు వాడు. అప్పుడు మాట్లాడకుండా చదువు మీద ఎప్పుడైతే వాడి దృష్టి పడుతుందో మాట్లాడే మాటలు తగ్గిస్తుంటాడు. కరెక్ట్. దాంతో అప్పటి నుండే ఎనర్జీ మనకు అదే మొత్తంగా చేయాలి అని కాకుండా ఎందుకు చేయాలో చెప్తే వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు. ఓకే అమ్మా, మౌనవ్రతం యొక్క ప్రాముఖ్యత, అలాగే మౌనంగా ఉంటే అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, చాలా ఉంటాయి అనే వాటి గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.